అద్భుతం అద్భుతం, ఒక కళాభిమాని అద్భుత చర్య, నాట్య చరిత్రలో అపూర్వ సంఘటన. విను, మొదటి రోజు ప్రదర్శనానికి టికెట్ దొరకని కారణంగా నిన్న రాత్రి స్థానిక నాటక మందిరాన్ని పూర్తిగా రిజర్వ్ చేసి ఒక కళా పోషకుడు 4 స్నేహితులతో మాత్రమే ప్రదర్శనాన్ని తిలకించాడు. ఈ అసాధారణ ప్రేక్షకుని అభిమానాన్ని కొనియాడుతూ స్థానిక ప్రేక్షక సంఘం వారు థియేటర్ యజమాని ఆయనను పుష్పమాలాంకితులు చేశారు. ఈ వింత వ్యక్తి ఎవరు? సావుకారు సుబ్బయ్య గారి జ్యేష్ఠపుత్రుడు. అన్నయ్య ఫోటో పడిందమ్మా. చూసారా ఇక్కడే ఉన్నారా? మన చంద్రం ఫోటో పేపర్ లో పడింది, దండలు కూడా వేశారండి. ఓహో, డిఫెన్స్ ఇచ్చాడు ఏమిటి? అదే కాదండి. అయితే అన్నదానం చేశాడా? కాదు. అనాథాశ్రమం కట్టాడా? మీ ధోరణి మీదే. అవన్నీ పాతకాల పనులు. అవన్నీ పాతకాల పనులు. 2000 తగలేసి దమ్మిడికి 10 సార్లు చదువుతూ సినిమాలు, డ్రామాలు, నాటకాలు, డ్యాన్సులు చూడడం కొత్తకాల పని. ఇలా వీధులు కట్టుకుని ఊరంతా తిరిగిరా. చంద్రం, డబ్బు తగలేయడం గొప్ప కాదురా, ఆర్జించి నిలబెట్టుకోవడమే ప్రజ్ఞ. అవకాశం రావాలే కానీ వస్తే మేము లక్షలు సంపాదిస్తాం. సంపాదించే ముఖం అవకాశం కోసం ఎదురు చూడదురా. నీలాంటి సోమరిపోతులు బుద్ధి లేదు. ఎందుకండి వాళ్ళు అలా తిడతారు? ఈ తిట్టడం ఎప్పుడో మొదలైతే వాడికి బుద్ధి వచ్చి ఉండేది. నువ్వు దిద్దుతావని ఊరుకుంటే వాడు అలా తయారయ్యాడు. అయితే మీరే దిద్దకూడదు? దిద్దుతాను. ఒరే, రేపటి నుంచి 6 నెలల పాటు మన గోపాల ఏజెన్సీ గోపాలం లేడు, అతని దగ్గర పని నేర్చు. ఏమిటి? గోపాలం దగ్గర? ఆ ననిమంత్రులు పోడు ఇన్సల్. ఆ గోపాలం మీ చేతి కింద 10 రూపాయల జీతానికి గుమస్తాగా పనిచేశాడు. అవునరా, ఇప్పుడు 6 లక్షలకు అధికారి. కొడుకుని కూతుర్ని బాంబేలో గొప్పగా చదివించాడు. చెరకు 3 లక్షలు ఇచ్చాడు. అచ్చు వేసింటాడు. ఒరే, ఒళ్ళు దగ్గర మాట్లాడు. ఆ గోపాలం నా దగ్గర తరిపిదేనోడ్రా. సర్లేండి, మీ గోపాలం వ్యాపారంలో అపర తాత అభినవ బిర్లా. వెళ్తాను, ఏం నేర్పుతాడో చూస్తాను.